బిడ్డ ప్రవీణ్ కుమార్ అందరినీ మాట్లాడినట్టుగా నన్ను మాట్లాడితే సరిపోదు. నీ అటువంటి పనికి రాని డాగులేసే గూండాలను, రౌడీలను, వెధవలను చాలామందిని చూసిండు గువ్వల బాలరాజ్. ఏదో పనికిరాని వెధవలతోన నన్ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ముట్టడి చేస్తాం, లేకుంటే తిరగనీయం, లేదంటే పనికిరాని ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాషలో మీరు తొండలెక్కిస్తాం అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. నీకన్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేస్ సెక్షన్ నీకు వర్తిస్తుందో ఉపయోగపడుతుందో లేదో, నేనే గనక నా చట్టాన్ని, నా తెలివితేటలను, నా బలగాన్ని గనక ఉపయోగిస్తే నువ్వు సమాజంలో తిరగలేవు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒక దళిత ద్రోహివి. ఇప్పటికీ దళిత్ వాయిస్తోనే కాలం ఎల్ల తీసుకోవాలి, పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే మొదలుపెట్టినాం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మా హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మాకే చెందాలి. అసలు సిసలైనటువంటి దళిత వర్గాలకు సంబంధించినటువంటి నిజమైనటువంటి అణిచివేతకు గురైనటువంటి, నిజంగా భారతదేశ ధర్మాన్ని, లేదంటే ఇంకా సూటిగా చెప్పాలంటే హిందూ ధర్మాన్ని పాటించేటువంటి దళితులకే ఈ రాజ్యాంగం రిజర్వేషన్ ఫలాలు దక్కాలి అనే విధంగా పోరాటం చేస్తూనే ఎవరైనా దళిత వర్గం కాకుండా దళితుల పైన వాడకూడని భాషలో మాట్లాడినా, ఇష్టానుసారంగా వ్యవహరించినా నీ అటువంటి వాళ్ళపైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ పెట్టేటువంటి రోజులు వస్తాయి. నువ్వు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా ఇళ్లలో దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటే కూడా చిచ్చి చిచ్చి ఈ ఫోటోలు పెట్టుకుంటారా, మనం అంబేద్కర్ బిడ్డలం అని. అంబేద్కర్ బిడ్డలం మేము. అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది మేము, రక్షిస్తున్నది మేము, ఈ భారత సంస్కృతిని కాపాడుతున్నది మేము. నీలాగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాళ్ళం కాదు. కాబట్టి చట్టాన్ని ఎట్లా వాడుకోవాలనో ఇక నుంచి నీకు రుచి చూపిస్తాం. ఎవడైతే కేవలము అహంకారంతోన, అక్రమంగా సంపాదించిన డబ్బులతోన ఇష్టారీతిలో వ్యవస్థను భ్రష్టు పట్టించలేమో, ఎస్సీ ఎస్టీని అట్రాసిటీ సెక్షన్లను వాడుకుంటే, భారత రాజ్యాంగాన్ని తప్పుగా వాడుకుంటే మాకు మా మేలు జరుగుతుందనే ఆలోచనతోన ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మా ఇంటికి వస్తే బూజు పట్టినటువంటి బట్టలు, పనికిరాని షూజు మా ఇంట్లో ఉంటాయి, మాకు అంతకంటే ఏం లేదు అని. మళ్ళీ ఇంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకు తెలుసు. ఆ ప్రభుత్వంలోనేమో అవినీతి కేంద్రీకృతమై ఉన్నది, ఈ ప్రభుత్వంలోనేమో అవినీతి వికేంద్రీకరణ అయింది. దొందు దందే రెండు ప్రభుత్వాలు కూడా అదే పద్ధతిలో అవలంబిస్తున్నాయి. కాబట్టి అందుకే రేవంత్ రెడ్డి గారు నోరు మూసుకొని కూర్చున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకు స్పందించడం లేదు? మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పలు సందర్భాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి అక్రమాలు, ఇర్రెగ్యులారిటీస్ పైన గొంతు చించుకొని మాట్లాడింది. ప్రభుత్వం మీదే ఉంది. ఇప్పటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. అదే మాదిరిగా ఆ రోజు సెక్రటరీగా ఉన్నటువంటి సందర్భంలో నేను శాసనసభ్యుడిగా, నాకు బాగా అలవాటు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ళు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లను సందర్శించడము, విద్యార్థులతో ఇంటరాక్ట్ కావడము, వాళ్ళతో చర్చించడము, వాళ్ళ కష్ట సుఖాలను అర్థం చేసుకొని వారికి వెన్నుదన్నుగా ఉండడం అనేది నాకు అలవాటు. కారణం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాగా ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో నేను పుట్టలేదు, కానీ సంస్కారం ఉన్నటువంటి ఒక కూలీ కడుపులో కష్టపడే తత్వం ఉన్నటువంటి నేపథ్యం నుంచి నేను వచ్చిన కాబట్టి నేను అనుభవించినటువంటి పరిస్థితులను
నా పేద ప్రజలు అనుభవిస్తున్నారు, నా పేద విద్యార్థులు అనుభవిస్తున్నారు, నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇబ్బంది పడుతుందని ఎప్పుడైనా సందర్శనకు వెళ్తే ఎమ్మెల్యేలకు గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు. కొంతమంది స్వారో నెట్వర్క్లో ఈయన పెట్టే భిక్షకు లేదంటే ఈయన ఇచ్చేటువంటి తాయిలాలకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు జై స్వారోస్ జై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను చెప్పినప్పుడు అన్నటువంటి పనికిరాని ప్రభుత్వ పెద్దలకు, అరే ఇదెక్కడి వ్యవస్థ? మనం ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులము, మనం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము. ప్రభుత్వంలో ఒక అధికారి తన ఫోటోను రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లను పెట్టిండు, మనల్ని మర్చిపోయేటట్టు చేస్తుండు, ఆయన ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు అని చెప్తే విన్నట్టే వింటారు, తల ఊపుతారు, వదిలేస్తారు. కారణం ఏంది అని అంటే ఆ కేంద్రీకరణలో భాగమే, అవినీతి కేంద్రీకరణలో భాగమే అని నాకు అనిపించింది. వీళ్ళే ఉండొచ్చు 10,000 కోట్లు దాదాపుగా ఆ 10 సంవత్సరాల కాలంలో గురుకులాలను నడిపించడానికి నిధులు కేటాయిస్తే అవి మిస్యూజ్ అయినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇతని సందర్భంగా నేను ఒక చిన్న సవరణ చేసుకోదలుచుకున్న మీడియా మిత్రుల ముందు. నేను ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో, నేను ముఖ్యమంత్రికి పంపిన లేఖలో, లేదు అంటే అధికారులకు కూడా ఇచ్చినటువంటి సందర్భంగా 10,000 అవినీతి అని రాయడం జరిగింది. వాస్తవంగా నేను సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. దాదాపుగా 10,000 కోట్ల నిధులు ఆ 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వము విద్యార్థుల విద్య కోసము, వాళ్ళ సౌకర్యాల కోసం ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చూపింది. దాంట్లో చాలా అవినీతి జరిగింది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిలో ఇష్టం వచ్చినట్టుగా జేఈ, ఐఐటి కోచింగ్ల పేరిట ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఏ టెండర్ లేకుండా, ఏ ప్రభుత్వ అనుమతి లేకుండా, ఫైనాన్స్ అప్రూవల్స్ లేకుండా ఇష్టారీతిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు. స్వారోస్ అనే ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని తాను నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అంటే స్పందించకపోవడానికి కారణం నేను అనుకుంటా అక్కడ దోచి ఇక్కడ గత ప్రభుత్వానికి పెట్టినట్టుగా నాకు అర్థమవుతా ఉంది. ఇప్పుడేమో పంచుకుంటున్నారు, రాష్ట్రాన్ని దున్నేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఆ పద్ధతి, ఇప్పుడు ఈ పద్ధతి వీళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. అదేమో కుటుంబ పాలన, ఇదేమో విదేశీ పాలన. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ మనం అందరం కలిసి ఉంటేనే, కలిసి ప్రజా సొమ్ము ధనాన్ని పంచుకుంటేనే మళ్ళీ మనం ఏ ఎన్నిక వచ్చినా ముందుకు పోగలుగుతాం, ఢిల్లీకి మూటలు మోయగలుగుతాం అనే వ్యవహారంలో పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది.